లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. శాసన మండలికి సంబంధించిన వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు నియోజకవర్గాల్లోనే 34 శాసన మండలికి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నవి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వారు కానీ, బీజేపీ వారు కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తలు కూడా వారి అభ్యర్థులు గెలిపించుకోవడం కోసం ప్రచారం సాగుతున్నారు. ఈ ఎలక్షన్ సర్లకి దాదాపుగా పోలింగ్ బూత్లకి 100 మీటర్స్లో ఎవరైనా ప్రచారం చేసుకోవాలంటూ అధికారులు అంటున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పద్ధతులు కూడా ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరుగుతూ అంటున్నారు. ప్రస్తుతం ఈ 10 గంటల సమయం వరకు ముగిసేసరికి 13% ఓటింగ్ పోల్ అయిందంటూ కూడా మన అధికారికంగా రిపోర్ట్ వచ్చింది. దీనికి సంబంధించి 10 లోపు మన ఖమ్మం కలెక్టర్ గౌతమ్ గారు కూడా మహిళా డిగ్రీ కాలేజీలో ఓటు మాత్రం వేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం యూనివర్సిటీ కాలేజ్ దగ్గర ఉన్నాం, పీజీ యూనివర్సిటీ కాలేజ్ దగ్గర ఉన్నాము. మరి కొంతమంది మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కూడా అసలు ఓటింగ్ సర్లు ఎలా ఉంది, ప్రశాంతంగా అవుతుందో, అసలు ఎటువంటి ఏర్పాట్లు చేశారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనతోని భారతీయ జనతా పార్టీ కిసాన్ జిల్లా సంఘ అధ్యక్షుడు మందరపు రామారావు గారు వారిని అడిగి తెలియపరచు. ఈ ఓటింగ్ సర్లు ఎలా ఉంది, అసలు ఓటింగ్ ఎలా జరుగుతుంది, అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? పూర్తిగా ఓటింగ్ వన్ సైడ్గా భారతీయ జనతా పార్టీ వైపు అవుతుందనేది అనిపిస్తోంది మాకు. 100 రోజుల్లో తీరుస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి భ్రమలు ప్రజల్లో తొలిగిపోయాయి. బీఆర్ఎస్ కోలుకునే పరిస్థితి లేదు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు జీవితాంతం కూడా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తిగా ఈరోజు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ప్రజలు గుర్తించారు. వారి వైపే ఓటింగ్ సరళి మొత్తం కూడా వన్ సైడ్గా ఉంది. అధికార పార్టీ అనేక ఆర్థికపరమైనటువంటి భ్రమలకు గురి చేసి డబ్బులు పంచిపెట్టి అనేకమైనటువంటి విధానాలుగా ఈరోజు పోలీసు వాళ్ళు చూస్తే బీజేపీ వేసినటువంటి టెంట్లు పీకేటువంటి పరిస్థితి కూడా ఉంది. భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఉంది. అయినప్పటికీ ప్రజలు ఈరోజు బీజేపీకి ఓటేయాలని సిద్ధంగా ఉన్నారు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి కాన్స్టిట్యున్సీ నుంచి గెలవబోతున్నారు. జై శ్రీరామ్. ప్రస్తుతం మన జిల్లా ఖమ్మం జిల్లా మన శాసనమండలి అధ్యక్షులు అల్లిక అంజయ్య గారు ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏదైనా అంటే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతుంది అనుకోవచ్చా? ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్ చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఓటర్లందరూ కూడా వచ్చి వారు ఓటు వేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి విజయం తథ్యం. ఎవరిన ఓటర్లను అడిగినా కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఓటేసామని కూడా వారిని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి విజయం ఖాయంగా కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇంకా ఇంట్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా త్వరగా వచ్చి 4 గంటల లోపు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. జై శ్రీ. ఓకే, ఇక్కడ ప్రస్తుతం మనం యూనివర్సిటీ కాలేజ్ దగ్గర ఉన్నాం ఖమ్మం నగరంలో. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరుగుతుంది. అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు అంటూ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.